శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అవధూత చింతన శ్రీ గురుదేవదత్త శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి నమ. శ్రీ గోపాల్ బాబా మహారాజ్కి జై. సద్గురు శ్రీ గోపాల్ బాబా మహారాజ్ వారు పిఠాపురం పట్టణం నందు చాలా ఏళ్ల పాటు నివాసం ఇక్కడే ఉండి కోరిన కోరికలను భక్తులకల్లా తీర్చి ఎంతోమందికి ఎన్నో సత్కార్యాలను సత్ఫలితాలను ఇచ్చారు. ఆ తర్వాత 5 ఏళ్ల క్రితం ఆయన పరమోదపించిలోనే సమాధి చేయబడ్డారు. అక్కడి నుంచి ఆ భక్తులందరూ కూడా వారి యొక్క సమాధి మందిరాన్ని దర్శించుకుంటారు. అలాగే ఈ గోపాలబాబా వారి ఆశ్రమంలో కమలజాదేవి సమేత భీమశంకర స్వామిని ప్రతిష్ఠించారు. ప్రతి శనివారం కూడా ఇక్కడ శివలింగానికి తైలాభిషేకం, అలాగే నువ్వులతోనూ అనేక రకాల పంచామృతాలతోనూ అభిషేకం నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఔదుంబర వృక్షం చాలా ప్రాముఖ్యత. భగవాన్ శ్రీ సద్గురు గోపాల్ బాబా మహారాజ్ వారు వారి చేతులతో ఈ వృక్షాన్ని నాటారు. దీని చుట్టూ కూడా వచ్చిన భక్తులందరూ కూడా ప్రదక్షిణం చేసి వారి యొక్క కోరికల్ని, వారి యొక్క మనసులో ఉన్న కార్యాలను ఆ గోపాల్ బాబా వారిని పెడతారు. రోజు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎన్నో రకములైన శ్రీపాద శ్రీవల్లభునికి, గోపాల్ బాబా మహారాజు వారికి, అలాగే కమలజాదేవి సమేత భీమశంకర స్వామి వారికి కూడా ఎన్నో రకాలైన పూజా కార్యక్రమాలు జరపబడతాయి. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదగండా శ్రీ విజయీ భవ కటేన పుణ్య బల భరద్వాజ గోత్ర సంభవ. అలాగే రోజు సాయంత్రం 5 గంటల సమయంలో స్వామివారికి పల్లకీ సేవ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా చుట్టూ ఉన్న భక్తులందరూ కూడా వచ్చి వారి యొక్క బాబావారి యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. అలాగే ఈ గోపాల్ బాబా వారి ఆశ్రమం పేరు చెప్పి కొన్ని ఏళ్ల నుండి కొన్ని వేల మందికి, లక్షల మందికి నిత్యాన్నదానం చేస్తారు. అలాగే ఈ మధ్యకాలంలో అరుణాచలంలో కూడా ప్రతిరోజు కొన్ని వేల మందికి నిత్యాన్నదానం చేస్తున్నారు. అదే ప్రత్యేకమైన దినంలో అయితే లక్షల్లో కూడా నిత్యాన్నదానం చేస్తారు. అలాగే గోపాల్ బాబా ఆశ్రమం ప్రత్యేకమైన గోపాల్ బాబా వారి మహోత్సవం చేసిన కాలంలో పిల్లలందరూ కూడా నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు.